మేడం ఈ మార్టిగేజ్ లోన్ తీసుకుంటారు కదా మేడం. సో కొన్ని సిచ్యువేషన్లలో ఏంటంటే ఈఎంఐస్ కడుతుంటారు. బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ పడకుండా ఉండదు మేడం. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది ఎగ్జాంపుల్. ఆ లాక్డౌన్ టైంలో గవర్నమెంటే మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ 5 months వరకు ఇంట్రెస్ట్ ఎవరికి పడదు, ఓన్లీ ఈఎంఐ మాత్రం కట్టాలని చెప్పింది మేడం. సో అప్పుడు క్లోజ్ అయిన బిజినెస్ మళ్ళీ తర్వాతకి రీఓపెన్ అయింది. ఈ క్లయింట్ ఏం చేసిండే మొత్తం ఈఎంఐ కట్టేసింది మేడం. అయినా వాళ్ళు ఇంకో 5 lakhs కట్టండి, అప్పుడైతే మీకు ఇన్వాయిస్ ఇస్తామని టార్చర్ ఇస్తున్నారు మేడం. ఓకే, ఇలాంటి కేసులు చాలా చూస్తున్నాము. వేరిన్ ఇతను కట్టాల్సిన ఈఎంఐస్ కూడా కట్టిన తర్వాత కూడా ఒక 3-4 పెండింగ్ ఉన్నప్పుడు, అతను అవుట్ స్టాండింగ్ 2 లక్షలు ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మాత్రం 5 లక్షలు కట్టమని అడగడం జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో డెఫినెట్గా మనం కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్ళొచ్చు. ఓకే, బ్యాంక్ చేస్తున్న అవకతవకలపై ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాజ్ పర్ షెడ్యూల్ మనని కట్టమనకుండా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు వేయడము, ఓకే మీరు అంగీకరించిన దానికన్నా ఎక్కువ డబ్బు కట్టమండము, ఇట్లాంటి బ్యాంక్ ఎటువంటి అవకతవకలకి పాల్పడినా మనము బ్యాంక్ పైన చర్య తీసుకోవచ్చు, బ్యాంక్ పైన కేసు వేయచ్చు.